హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఒక మెనూ బార్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో కొన్ని పోస్ట్లని ఒక మెనూలా ఎలా సెట్ చేయాలి అనే దాన్ని తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బ్లాగ్లో కొన్ని పోస్ట్స్ని మనం ఒక మెనూలా సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలా సెట్ చేసుకోవాలని దాని గురించి తెలుసుకోవడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. ఈ వీడియోలో మనం ఆలోచన చేయకుండా కొన్ని పోస్ట్ని మెనూగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా బ్లాగ్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాగ్ అని ఉంది కదా. సో ఈ బ్లాగ్లో మనం పెట్టిన బ్లాగ్ పోస్ట్లు అన్నీ వచ్చేటట్టు ఒక మెనూని క్లిక్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే, సో మనం బ్లాగ్స్లో పెట్టాలి అనుకుంటే లేబుల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఈ లేబుల్స్ అంటే ఏంటి అంటే, మేము కనుక యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తే వాళ్ళైతే లేదా వర్డ్ప్రెస్ కానీ అలాంటి యూట్యూబ్ వీడియోస్ వాటి గురించి ఐడియా ఉంటుంది. ట్యాగ్స్ అని అంటారు. సో అదేవిధంగా మనం ఇక్కడ లేబుల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఈ లేబుల్స్ని యూజ్ చేయడం ద్వారా మనం సో బ్లాగ్ పోస్టర్స్ని మెనూస్గా అంటే ఒక పర్టికులర్ కేటగిరీగా మనం డివైడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ సో వీటిలో నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఎడిట్ ఇక్కడ మనం ఎడిట్ చేసినప్పుడు మనకి లేబుల్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బ్లాగ్ అని అన్నిటికీ ఇస్తాను అనమాట. సో బ్లాగ్ సో కామా తర్వాత ఇది పర్టికులర్ అంటే దేనికి సంబంధించింది అంటే టెస్ట్. సో టెస్ట్ అంటే నేను ఇంకో పర్టికులర్ మెనూ క్రియేట్ చేయాలనుకున్నాను. సో అప్డేట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పోస్ట్ అనేది అన్నిట్లో కూడా మనకి బ్లాగ్ టెస్ట్ అని ఈ రెండు కేటగిరీస్ మనకి చూపిస్తుంది. సో ముందు వీటన్నిటిని బ్లాగ్గా నేను డిఫైన్ చేస్తాను. సో బ్లాగ్ డన్ తర్వాత బ్లాగ్ డన్ తర్వాత లేబుల్స్ బ్లాగ్ డన్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోస్టులు అన్నింటినీ నేను సో బ్లాగ్ కింద నేను అప్డేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పోస్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ బ్లాగ్ అని కనిపిస్తుంది. సో లేబుల్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసి మనకి సో ఒక URL అనేది వస్తుంది. సో search/label/blog అని. సో దీన్ని కాపీ చేసుకొని సో ఇప్పుడు ఎడిట్ HTMLలోకి వెళ్ళి మనం ఆల్రెడీ మెనూ క్రియేట్ చేసాము. ఏముంది సర్వీసెస్ అని బట్టి సర్వీస్ బ్లాగ్. ఇక్కడ ఈ బ్లాగ్ హెచ్ఆర్ దగ్గర అంటే 1111/21 లైన్ దగ్గర పేస్ట్ చేయండి. సో సేవ్ చేసి ఒకసారి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి ఇక్కడ మనకి బ్లాగ్ దగ్గర సో ఇక్కడ మనం బ్లాగ్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సో మనం క్రియేట్ చేసినటువంటి బ్లాగ్ పోస్టులు అన్నీ కేవలం బ్లాగ్ పోస్టులు మాత్రమే మనకి వస్తాయి. సో ఇప్పుడు ఇంకొక పని చేద్దాము. సో పోస్ట్లో కొన్ని ర్యాండమ్గా మనం ఒక 2-3 పోస్టులు మనం పబ్లిష్ చేద్దాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ని బేస్ చేసుకొని సో ఎడిట్ సో సో what is your YouTube? సో ఇంతవరకు కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసి సో పేస్ట్ చేస్తాను. ఓకే. సో దీన్ని ఎక్స్లార్జ్ సో లేబుల్ వచ్చేసి దీన్ని టెస్ట్ కింద పెట్టండి. టెస్ట్ డన్. సో పబ్లిష్. సో ఇది బ్లాగ్లో వచ్చేసి మనకి ఇది బ్లాగ్లో కనిపించదు, బట్ మనకి హోమ్లో కనుక వెళ్తే మనకి అందులో కనిపిస్తుంది అనమాట. చూసారా? సో ఇది టెస్ట్ అనేటువంటి ఇది అనమాట. సో అలాగే ర్యాండమ్గా ఒక 4 పోస్టులు పబ్లిష్ చేద్దాము. Paste. Finish. From this blog. So watch. So దీనికి టైటిల్ వచ్చేసి
So copy labels. So test. Done. Publish. So again you title. This is title name. So update. So ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మనకి టెస్ట్ అనేది కూడా యాడ్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ టెస్ట్ అని క్లిక్ చేస్తాను. సో టెస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకొక పని ఏం చేయాలంటే వీటికి బ్లాగ్ కూడా అవ్వాలి, ఎందుకంటే బ్లాగ్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. సో టెస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఈ బ్లాగ్ టెస్ట్ రెండు యొక్క సెట్స్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ మనం బ్లాగ్ ముందు టెస్ట్ అని ఇంకొక సెక్షన్ మనం పెట్టాలి. సో థీమ్, సో ఎడిట్ HTML, సో సర్వీసెస్, సో సర్వీసెస్ తర్వాత ఇక్కడ సో కాపీ చేసుకొని టెస్ట్ చేయండి. సో ఇక్కడ టెస్ట్ పెట్టుకోండి. సో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. సో మీకు ఒక స్ట్రక్చర్ ఐడియా వస్తుందని ఉద్దేశంతో నేను టెస్ట్ పెట్టడం జరుగుతుంది. టెస్ట్ ఇక్కడ AHRF లింక్ దగ్గర ఈ లింక్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, సేవ్ ది. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మీకు టెస్ట్ అనేటువంటిది కూడా మనకి వస్తుంది. సో ఇక్కడ ఇందులో మనకి ఏంటంటే సో బ్లాగ్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో బ్లాగ్లో మీకు అన్ని డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో అన్ని పోస్టులు డిస్ప్లే అవుతాయి. సో ఈ టెస్ట్ అనే దాంట్లో ఏంటి అంటే సో టెస్ట్ అనేటువంటి లేబుల్ మీరు దేంట్లో అయితే పెట్టారో సో దానికి సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే అందులో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ లేబుల్స్ యూస్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్గా పోస్టులను డివైడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొన్ని పోస్టులని మెనూగా సెట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.